ప్రస్తుతం మనము గురుప్రసాద్ పిల్లలు దారుణ హత్యకు గురైన మృతదేహాలు లభ్యమైనటువంటి సంఘటనా స్థలంలో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. ఈ ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రస్తుతం మేడ్చల్లో ఉన్నటువంటి కల్పతరు రెసిడెన్సీ ప్రాంతంలో పూడ్చిపెట్టినటువంటి మృతదేహ సంఘటనా స్థలం నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. తాజా సమాచారం ఏమిటి? దేవి, 2 రోజుల క్రితం మిస్సింగ్ అయిన 2 పిల్లలు తండ్రి చేతుల్లో హత్యమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. గురుప్రసాద్ ఇతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ పిల్లలను శనివారం రోజు ఉదయం తల్లి దగ్గర నుండి మల్కాజిగిరిలో నివాసం ఉంటున్న తల్లి దగ్గర నుండి వెంట తీసుకువెళ్లిన తర్వాత అతను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పిల్లల కోసం 2 రోజులుగా ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం అతని సెల్ ఫోన్ డాటా ఆధారంగా మేడ్చల్లో చివరి ఫోన్ కాల్ సెల్ టవర్ కూడా లొకేట్ కావడం జరిగింది. ఆ తర్వాత నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో 2 బృందాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి గాలింపు ముమ్మరం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కల్పతరు అనే రెసిడెన్సీ ఉంది. దాని వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో ఇతను 2 పిల్లల్ని కూడా హత్య చేసి పూర్తి చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం కూడా అక్కడే నిర్వహించి వీళ్ళని ఏ విధంగా హత్య చేశారు అనేది పోలీసులు దర్యాప్తులో తెలిసే అవకాశం కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే మల్కాజిగిరి నుండి 2 పిల్లల తల్లి సుహాసిని కూడా బయలుదేరి సంఘటనా స్థలానికి వెళ్లడం కూడా జరిగింది. అక్కడ వీళ్ళు ముందుగా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళకి అప్పగించే అవకాశం కూడా కనబడుతుంది. ఇతను పిల్లలని అక్కడ హత్య చేసిన తర్వాత గురుప్రసాద్ నేరుగా జేమ్స్ స్ట్రీట్ కి వెళ్ళినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ జేమ్స్ స్ట్రీట్ వద్ద కూడా రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇతని బైక్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి ఇతను పథకం ప్రకారమే చేసి ఉండవచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరొక వైపు ఇతను గత 2 రోజులుగా అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులను అడిగినప్పుడు కూడా ఇతను గత 2 రోజులుగా కొంత సబ్జుగా ఉంటున్నాడు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇతని మానసిక పరిస్థితి కొంతగా ఇబ్బందికరంగా ఉందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కోణంలోనే ఇతను పిల్లలని చంపి ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాధాకృష్ణ, పిల్లలు విరించి గాని విహారీ గాని ఒకళ్ళు 9 ఏళ్ళు, ఒకళ్ళు 5 ఏళ్ళు. అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీకి తీసుకువెళ్లాలంటే ఎవరొకరు సహాయం ఉండాలి. అంటే అక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీలో అతను ఏమైనా 2 రోజుల క్రితం తిరిగినట్టుగా కానీ స్థానికంగా కానీ ఎవరైనా గుర్తించినట్లుగా ఏమైనా సమాచారం ఉందా? దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు మాత్రం పోలీసులు తీర్చిన దర్యాప్తులో తండ్రి వెంబటే పిల్లలు 2 వెళ్ళినట్లుగా కూడా చెప్తున్నారు. అంటే ఇందులో ఒక మత్తమంది ఇచ్చి చంపారా, లేకపోతే ఎక్కడైనా ఆహారం తినిపించినప్పుడు ఆహారంలో ఏదైనా విషం లాంటిది ఏమైనా కలిపి అక్కడికి తీసుకెళ్లి చంపారా అనేది ప్రస్తుతం పోస్ట్ మార్టం ద్వారా మనకి తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇందులో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు, విఠల్ విరంటి. కాబట్టి ఇతను ఒకవేళ 2 పిల్లలు ఒకసారి చంపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా వీళ్ళకి మత్తు పదార్థం లాంటిది ఇచ్చి తర్వాత ఇంకా అగాధ్యానికి తండ్రి పాల్పడి ఉండవచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ తాము ఏమీ చెప్పలేమనేది ఇప్పుడు ప్రస్తుతం మనతో పోలీసులు చెప్తున్న విషయం. రాధాకృష్ణ, ఈ కల్పతరు రెసిడెన్సీకి సంబంధించి వాచ్మెన్ కానీ లేకపోతే అక్కడ ఎటువంటి నిఘా కానీ ఏమీ లేదా? అక్కడ ప్రస్తుతం పూర్తి ప్రాంతం కూడా అక్కడ ఉన్న ప్రాంతం కొంతవరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళ హత్యకు కావించిన ప్రాంతం ఉందో అది రైల్వే స్టేషన్ కు సంబంధించిన ట్రాక్ కూడా అక్కడ ఉంది. కాబట్టి కొంత నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఒక రెసిడెన్సీ ఉంది. కానీ ఇతను తీసుకువెళ్లిన సమయం ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుండి 5 గంటల లోపు అతను అక్కడికి తీసుకొని వెళ్లి ఇంత అగాధ్యానికి పాల్పడి ఉండవచ్చు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే అక్కడ ఉన్న స్థానికులను కూడా ప్రస్తుతము పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన సంఘటన ఏమైనా ఉందా, ఆ పిల్లల వెంబడి ఎవరెవరు ఉన్నారు అనేది కోణంలో కూడా స్థానికులు ప్రస్తుతం వాళ్ళని స్థానికుల నుండి పోలీసులు విచారిస్తున్నారు. దేవి, రైట్ రాధాకృష్ణ, మరిన్ని వివరాల కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.